అసలు నేను ఎందుకు బైబిల్ చదవాలి? ఆ బైబిల్కి నేను ఎందుకు లోబడాలి? అసలు నేను బైబిల్ ఎందుకు చదవాలి? ఆ బైబిల్కి నేను ఎందుకు లోబడాలి అన్న కొన్ని విషయాలను మనం ఆర్డర్లో కనుక మనం చూసుకుంటూ వెళితే, ఈ బైబిల్ అన్నది ఇది ఒక మనిషి మాట కాదు. ఇది ఎవరి మాట? ఇది సృష్టికర్త అయినటువంటి దేవుని మాట. ఒక్క మాట చేత ఈ భూమిని, ఆకాశాన్ని అన్నిటినీ కలుగు చేసేసాడు ఆయన. ఒకే మాట చేత అన్ని కలిగినాయి, సమస్తమును కలిగింది. ఏ మాట అయితే కలుగునుగా కానీ ప్రవచించిందో, మాట్లాడిందో, ఆ మాటలే ఇవి. ఆ దేవుని యొక్క మాటలే బైబిల్ గ్రంథం మందు ఉన్నవి. సో దీనిలో రాయబడి ఉన్నటువంటివి నేనెందుకు చదవాలి అని అంటే, ఈ బైబిల్ని నేనెందుకు చదవాలి అని అంటే, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 9వ వచనం చదువుదాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు దేని చేత తమ నడతను, ఒకని యొక్క నడత శుద్ధి కాబడాలి అని అంటే అతడు ఏం చదవాలో తెలుసా? న్యూస్ పేపర్ చదివితే నడత శుద్ధి కాదు. న్యూస్ పేపర్లు చదవండి మీరు. నువ్వు పుట్టిన డేట్ నుంచి తెచ్చుకో, ఎత్తుక్కుని ఈరోజు న్యూస్ పేపర్ వరకు అన్నీ ఎదుటి పెట్టుకో. అన్నీ ఎదుటి పెట్టుకు మొత్తం చదువు. నువ్వు చదివిన తర్వాత నీకు ఏదైనా నీ మనసులో ఒక్క చిన్న మార్పు వస్తే నాకు చెప్పు. ఈ లోకంలో ఉన్నటువంటిది ఏం చదివినా ఒక వ్యక్తి తన నడతను మార్చుకోలేడు. ఒక వ్యక్తి యొక్క నడత మారాలి అని అంటే, ఒక వ్యక్తి పాపము మీద విజయం కలగాలి అని అంటే, ఆ వ్యక్తి చదవాల్సింది ఏంటో తెలుసా? బైబిల్. ఎందుకు లోబడాలో తెలుసా? అది మనలను పాపము చెయ్యకుండా మనలను భద్రపరుస్తుంది కనుక మనం దానికి లోబడాలి. నేను ఎందుకు బైబిల్ చదవాలి అని అంటే, నా నడత మారుట కొరకు, నా జీవితము సరిచేయబడుట కొరకు. నేను అందుకనే రాసుకున్నా, పాపమునకు లోను కాకుండా ఉండులాగున మొట్టమొదటిది ఏంటంటే, పాపమునకు నేను లోను కాకుండా ఉండులాగున నేను బైబిల్ చదవాలి. నేను పాపమునకు లోను కాకుండా ఉండులాగా నేను దేవుని మాటలకు నేను లోబడాలి. దాంట్లో ఇంకొక మాట కూడా ఉంది, 11వ వచనం కూడా చదువుదాం. నీ ఎదుట నేను పాపము చెయ్యకుండా ఉండునట్లు నా హృదయములో ఏముంచుకున్నాడంట? హృదయములో వాక్యము ఉన్నది కనుక అతడు పాపము చేయకుండా మానుకుంటున్నాడు. ఒకని హృదయములో వాక్యం ఉంటే, ఒకని జీవితంలో వాక్యమును చదివితే, దానికి లోబడితే అతడు ఏం చేయడంటే పాపం చేయడు. ఒకవేళ ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని చదవట్లేదు, వాక్యానికి లోబడట్లేదు, పాపం చేస్తూ ఉన్నాడు, పాపం వలన వచ్చేటువంటి జీతం ఏంటి? మరణం. ఒక వ్యక్తి మరణములో నుంచి తప్పించబడాలంటే, మరణము అనంటే నిత్యమైనటువంటి మరణం ఉన్నది. ఆ మరణములో నుంచి మనం తప్పించబడాలి అని అంటే నీవు నేను చదవలసింది ఏంటంటే బైబిల్. చదివినటువంటి ఆ దేవుని మాటలకు మనం ఎప్పుడైతే మనం లోబడతామో, నీవు పాపము చెయ్యలేవు. నీవు పాపము చెయ్యకుండా ఉండులాగునా, పాపము మీద నీకు జయము కలుగులాగునా నీవు చదవవలసింది ఏంటంటే దేవుని మాటలు నువ్వు చదవాలి. చదివిన మాటలకు నువ్వు లోబడాలి. హల్లెలూయా. 119వ కీర్తన 133వ వచనం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము అంటున్నటువంటి మాట ఏంటంటే, నీ వాక్యమును బట్టి మన అడుగులు స్థిరపరచది. దేవుని వాక్యము మన అడుగులను స్థిరపరుస్తుంది. దేవుని వాక్యమును చదవట్లేదు, నువ్వు దానికి లోబడట్లేదు అంటే నీ అడుగులు, నీ జీవితం ఏమవుతుందో, నువ్వు ఎటు వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో,
ఏది పాపమో ఏది ఏంటో నీకు అర్థం కాదు. ఏది నీతో ఏది నీతి కాదో, ఏది పాపమో ఏది పాపం కాదో నువ్వు తెలుసుకోవాలి అనంటే నీకు ధర్మశాస్త్రం చక్కగా విశదపరుస్తుంది. దేవుని మాటలు చక్కగా నీకు తెలియజేస్తాయి. నువ్వు పాపము చెయ్యకుండా ఉండులాగన నీవు బైబిల్ చదివి దానికి లోబడాలి. మనం బైబిల్ చదువుతున్నాం, అయినను ఇంకా పాపం చేస్తున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? చదివినటువంటి బైబిల్కు నువ్వు లోబడట్లేదు. నేను అందుకనే మొట్టమొదటి ప్రశ్నలో నేనేమేసానంటే, నేను ఎందుకు బైబిల్ చదవాలి, నేను ఎందుకు దానికి లోబడాలని ప్రశ్న వేశా. బైబిల్ చదువుతున్నావు కానీ దానికి లోబడుట లేదు కనుక ఇంకను మనలో పాపభరితమైనటువంటి ఆలోచనలు, ఇంకను మన జీవితంలో కానివి ఏవో కనబడుతున్నాయి అంటే చదివినటువంటి దేవుని మాటకు నీవు లోబడుటలేదు కనుక పాపం చేస్తున్నావు. ఆ పాపం వలన కలిగేటువంటి జీతము రేపటి రోజున నరకం, మరణం కలుగుతుంది. పాపమును తీసుకొచ్చేది ఒకవేళ కొంతమంది అనుకుంటూ ఉంటారు, పాపం వలన కలిగేటువంటి నష్టము లేకపోతే పాపం వలన వచ్చేటువంటి జీతము చాలా త్వరగా రాదంట. ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయంలో ఉండి ఏమనంటాడంటే, పాపం వలన కలిగేటువంటి ఫలితము శీఘ్రముగా రానందున మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? పాపం చేస్తున్నారు అంటే. ఒకసారి ఆ మాట చదువుకుందాం మనం. ఎన్నో వచనమమ్మది? 8వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఎందుకంటే పాపము వలన కలిగేటువంటిది ఆ నష్టము త్వరగా రాకపోయినటువంటి విధానాన్ని బట్టి మనుషుడంట హృదయపూర్వకంగా పాపం చేస్తున్నాడంట. నీవు పాపము చెయ్యకుండా ఉండులాగున ఏం చదవాలి? బైబిల్ చదవాలి. చదివినటువంటి బైబిల్కి ఏం చేయాలి? లోబడాలి. నేను ఎందుకు బైబిల్ చదవాలి అనంటే పాపము చెయ్యకుండా ఉండులాగున. ఈ ప్రశ్న వేసుకో. నేను ఎందుకు బైబిల్ చదవాలి, ఎందుకు నేను బైబిల్కు లోబడాలి అనంటే నువ్వు పాపము చెయ్యకుండా ఉండులాగా నువ్వు బైబిల్ చదివినటువంటి దేవుని వాక్యానికి నువ్వు లోబడాలి. ఇంకా నువ్వు కొన్ని పాపభరితమైనటువంటి మనలో కనబడుతూనే ఉండేయండి. దానికి కారణం ఏంటంటే నువ్వు బైబిల్ అయితే చదువుతున్నావు కానీ చదివిన దానికి పొరపాటు కూడా లోబడాలని మనసు కూడా లేదు. అందుకే బైబిల్ అయితే చదువుతాం, ఒక న్యూస్ పేపర్ రీడర్ చదివినట్టు చదువుకుంటూ ఒక వ్యక్తి అయితే 5 రోజుల్లో బైబిల్ చదివేశాడంట. ఎన్ని రోజుల్లో? 5 రోజుల్లో బైబిల్ మొత్తం బైబిల్ 5 రోజుల్లో బైబిల్ చదివేశాడు. మంచిదే. ఒకవేళ దానిలో ఉన్నటువంటి సారాన్ని ఎంత గ్రహించామని అడిగితే మరి ఏం చెప్తాడు నాకు తెలియదు. మరి 5 రోజుల్లో బైబిల్ చదివేయచ్చు. ఒక న్యూస్ రీడర్ చదివితే చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అట్లా ఒక న్యూస్ రీడర్ లాగా నువ్వు చదువుకుంటూ వెళ్ళిపోతే 5 రోజుల్లో కాదు 4 రోజుల్లో కూడా చదవచ్చు. నువ్వు చదివినటువంటి దేవుని మాటకు ఎప్పుడైతే నువ్వు లోబడతావో అప్పుడే నీకు పాపం మీద విజయం అనేది దొరుకుతుంది. హల్లెలూయా. నీవు పాపము మీద విజయము కలుగులాగన నీవు బైబిల్ చదవాలి. చదివినటువంటి బైబిల్కి లోబడాలి.